పూలు రైతుకు కాసుల పంట పండిస్తున్నాయి. ప్రతి కాలంలోనూ ఆదాయాన్ని ఇస్తున్నాయి. అందుకే చాలా మంది రైతులు వీటి సాగుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 70 సెంట్లలో ఆధునిక పద్ధతుల్లో చామంతి పూల సాగు చేపట్టారు. ప్రస్తుతం మార్కెట్లో కూడా ధర పలుకుతుండటంతో మంచి లాభాలు పొందుతున్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని రైతులు అధికంగా పూల సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నారాయణపురం గ్రామంలో ఉన్న చిన్న సన్నకారు రైతులు పండుగల సీజన్ దృష్టిలో ఉంచుకుని అధికంగా బంతిపూల సాగు చేస్తూ ఉంటారు. అందరూ బంతిపూలు సాగు చేయడం వలన ధర రావడం లేదు. దీంతో రైతు అప్పలరాజు ఈసారి చామంతి పూలను సాగు చేపట్టారు. ఎత్తైన బోదలపై మల్చింగ్ డ్రిప్ ఏర్పాటు చేసి 70 సెంట్లలో మొక్కలను నాటారు. ప్రస్తుతం పూల దిగుబడి వస్తోంది. వచ్చిన పూలను తోట వద్దే వినియోగదారులకు అమ్ముతున్నారు. పండుగ సీజన్ కూడా కావడం మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. మా సైడ్ రైతులందరూ కూడా బంతి మొదలెట్టేసిన తర్వాత చూస్తే ఉన్నగా తోటలో ఎక్కువైపోయి పూలు దిగుబడి తగ్గిపోయి రేట్లు తగ్గిపోయాయండి. అప్పుడు సర్లే అని చెప్పి మాకు కడుపులంకలో సెంటిల్లో పేపర్ నారు పంపించాడు. నేను చామంతి పంపించి చూసి నేను చెప్పిన మందులు కొట్టనని చెప్పి మందులు కొట్ట పురుగుకి దోమకంటి ముందు కోడి పిల్లలు లాంటి పడుతుంది. దీనికి మందులు కూడా ఆయన పంపించాడండి. ఇలా మల్చింగ్ ముందు దుక్కు దున్ని చేసేసి బోధులు తాట పెట్టి బోధులు వేయించాడండి. బోధులు వేయించి ఇలా డ్రిప్ వేయించి మల్చింగ్ పేపర్ వేయించి మొక్క వేయించాడండి. ఎకరానికి వచ్చి 12,000 మొక్క వేయించాడండి. మొక్క వచ్చి ₹2 కట్ట పెట్టుకుని పడింది. డ్రిప్ శాతం వచ్చి 20,000 అయిందండి. మల్చింగ్ సీటు 10,000 అయిందండి. నారుకి 25,000 అయిందండి. నారుకి వచ్చి 30,000 కవులండి. 30,000 కవులు కూలి పనులు అవి వేసుకుంటే 80,000-90,000 వస్తుందండి ఎకరానికి వచ్చి. అప్పుడు మనకి దసరా టైంలో అనుకోండి ఎకరానికి మన కేజీ వచ్చి 200-250 రోడ్ సైడ్ కాబట్టి ఇక్కడ పెట్టి అమ్మేస్తామండి. అదే కుట్లు కట్టే మార్కెట్కి వెళ్ళాలంటే అంత దిగుబడి అంత రేట్ రాదండి. 70-80 రూపాయలు అలాగా అంటారండి మార్కెట్లో. అప్పుడు ఇక్కడ అమ్ముతామండి. అది యావరేజ్ వచ్చి ₹150 లెక్కేసుకుంటామండి. లెక్కేసుకుంటే తోట అది శుభ్రంగా ఉంటే ఎకరానికి వచ్చి 3 లక్షలు అలాగ వచ్చండి. ₹1,00,000 పెట్టుబడి అయిపోయినా ₹2,00,000 ఉంటాయండి. శుభ్రంగా చేసుకుంటే అది రైతు అనేవారు ఎవరైనా సరే కష్టపడితే వస్తాయండి. కష్టపడకుండా రాకుండా చూడండి గడ్డి లేకుండా చూసుకొని చూడండి గడ్డి లేకుండా చేసుకోవాలండి. మన తోటలో గడ్డి లేకుండా చూసుకుని పురుగు పట్టుకోకుండా కోడిపోయిన కట్ట పట్టకుండా చూసుకోవాలండి. అలా చూసుకున్నప్పుడు ఏ పంట వేసినా రైతుకి మీకు ₹10 తక్కువైనా ముందు తోటలో పూత పొయ్యాలండి. మనం మొక్క వేసిన కాడ నుంచి 3 నెలలకి పూత కొత్తాయండి. మనకి ఫస్ట్ కాడ నుంచి చివరి వరకు వచ్చేసరికి 50 రోజులు 2 నెలల వరకే పువ్వు ఉంటుందండి. ముందు గట్ట కొట్టిన జాగ్రత్తగా చూసుకుంటే 2 నెలలు దాకా ఉంటుందండి. లాస్ట్కి వచ్చి టన్నులు అంటే మనం యావరేజ్న లెక్క ఒక నెల రోజుకి 4 టన్నులు 5 టన్నుల దాకా రావచ్చండి. అంతకుమించి 6-7 టన్నులు అంటారు కానీ ఉత్తి మాట్లాడండి. తోట హైట్ పెరిగితే వానకు అది దసరా టైం అయితే వస్తాయండి. దసరా టైం అయితే తోట హైట్ పెరిగితే బాగుంటుంది. ఒక 6 టన్నులు 7 టన్నులు దిగుద్దండి. ఇది ముఖ్యం ఏంటంటే లేబర్ ఖర్చు ఎక్కువైపోయిందండి. లేబర్ ఖర్చు ఎక్కువైపోవడం వల్ల రైతు వచ్చేది ఎవరైనా సరే భారీగా వెళ్ళకోకుండా సింపుల్గా మనం చేసుకోగలదు అని చెప్పి 2 ఎకరాలు అలా చూసుకుని సొంతంగా చేసుకుని గడ్డి పరక లేకుండా శుభ్రంగా నీట్గా కోసుకుని మనం సొంతంగా చేసుకుంటానండి. గిట్టుబడి అవుతుంది. కూలి లేబర్ మీద ఆధారపడి వాటి మీద ఆధారపడకుండా మల్చింగ్ చేసి డ్రిప్ చేసి తడ్లు పెట్టలేక ఇప్పుడు ఉన్నారండి. మేమైతే మేమిద్దరం కలిసి రోజుకి 20 కేజీలు 30 కేజీలు కోసేసుకుంటామండి. గట్టిగా ఏదైనా ఆటలు ఏం తగిలినప్పుడు ఒకళ్ళిద్దరిని పెడతామండి. అంతవరకు తప్ప కానీ డైలీ గట్ట మేము పెట్టి ఏదైనా చేయలేమండి. అది అలా చేసుకుంటే రైతు ఎవరైనా సరే సొంతంగా చేసుకోవాలండి. కూలీల మీద ఆధారపడకుండా సొంతంగా ఎంతవరకు చేసుకోగలదో అంతవరకు ఎక్సర్సైజ్ చేసుకోవాలండి. లేదు లేబర్ మీద ఆధారపడి పెడితే వాళ్ళు టైంకి రారండి. రేపు పండుగ అలాంటి టైంలో రారండి. వాళ్ళు రానప్పుడు మన తోటలో పువ్వు ఆగిపోతే మనకు ఎప్పుడూ తగ్గుతారండి. పండుగ సీజన్లోనే లగ్గాల సీజన్లోనే పువ్వు ఆట వస్తుందండి. మరి ఆ టైంలో వాళ్ళు రాకపోతే తోటలో పువ్వు ఉండిపోతే మనం పండించి చేసిన ఫలితం ఏమవుతుందండి. కోసుకోవాలి అమ్ముకోవాలి కదండి. అందుకని వాళ్ళ మీద ఆధారపడి మనం ఎంతైతే చేయగలుగుకుంటామో అంతవరకు ఎక్సర్సైజ్ చేసుకుంటే రైతు అప్పులు పాలవనండి. శుభ్రంగా ఉన్నదా నీట్గా చేసుకుంటాడు. శుభ్రంగా ఫ్రెష్గా ఉండొచ్చండి. కష్టపడితే అండి రైతు ఇప్పుడు లాసిపోడండి. తింటాకి వంటాకి లోటు ఉండదండి రైతుకి. కష్టపడకుండా కూలీలను పెట్టేసి మన ప్రయత్నం తిరిగితే ఇన్ని ఎక్కడ కరిగిపోతుంది తప్పితే ఉండదండి. సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకుంటారు. ప్రస్తుతం చాలా మంది రెడీమేడ్ పిండి వంటలపై ఆధారపడుతున్నారు. 10 ఏళ్ల కింద వరకు అంతా ఇంట్లోనే తయారు చేసుకునేవారు. గత కొన్నేళ్లుగా బయట ఆర్డర్ ఇచ్చి తయారు చేసుకునేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సంక్రాంతి పురస్కరించుకుని తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొందరు మహిళలు పిండి వంటలు తయారు చేస్తూ వినియోగదారులకు అందిస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు.
ప్రతి పండుగకు ప్రతి ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అయితే మారుతున్న జీవనశైలి, ఇంట్లో వాళ్లు ఉద్యోగాల్లో తీరిక లేకపోవడం వల్ల చాలా మంది మార్కెట్లో లభించే పిండి పదార్థాలపై ఆధారపడుతున్నారు. కొన్నేళ్లుగా దుకాణాల్లో ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సంక్రాంతి వేళ పిండి వంటల తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి. సకినాలు, అరిసెలు, చేగోడీలు, మురుకులు, గవ్వలు, లడ్డూలు, గరిజెలు ఇలాంటి పిండి వంటలకు గిరాకీ పెరిగింది. ఇందుకు అనుగుణంగానే గ్రామాల్లో కొంతమంది మహిళలు కలిసి పిండి వంటలు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చిన్నమెర గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు కొన్నేళ్లుగా పిండి వంటలు తయారు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. మన స్వయం కృషి మనం చూపించాలి అని అన్నారు. దాని గురించి మేము సరే అని ఆడవాళ్ళు ఒక నలుగురు కలిపి మొదలు పెట్టామండి. కొద్దిగా 10 రూపాయలతో మొదలు పెట్టాం ఆ రోజుని సరదాగాని. అది ఈ రకంగా ఇంతవరకు ఇలా వచ్చింది. ఇంతవరకు ఇలా చేస్తామని కల్లో కూడా నేను అనుకోలే. ఇక్కడ ప్రతిరోజు మామూలుగా స్వీట్లు, ఆటలు, పాలకోవా, పాలపంతులు, పూతరేకులు మొత్తం అన్ని రకాలు 30 రకాల పైనే చేస్తామండి. అన్ని రకాలు రోజు డైలీ వెళ్తాయి. కానీ పండగ వచ్చినా, పెళ్ళిళ్ళు వచ్చినా, ఏ పండగ దీపావళికి అయితే బూరెలన్నీ, సంక్రాంతికి అయితే అరిసెలు, పాకులు, గోరుమిటీలు అని జంతుకులు అలాగా ఒక 30 రకాల దాకా అమ్మమ్మలో ఎలా రకాలు మనారం అని, బెల్లం మిఠాయిలో, లడ్లు అన్ని రకాలు చేస్తామండి. ఇప్పుడు ఇంకా అక్కడ ఖాళీ ఉండదండి. అప్పుడే మాకు 1 తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు నుంచి అసలు ఖాళీ ఉండదు. ఇవ్వలేము కూడానండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తాను. ఫస్ట్ క్వాలిటీ. అప్పుడు నేను ఫస్ట్ మొదలెట్టినప్పుడు ఏ ఆయిల్ వాడానో ఇదే రోజు ఆ ఆయిలే ఆ నెయ్యి వాడతాను. నెయ్యి మార్పు రాదు, ఆయిల్ మార్పు రాలేదు. అందుకని ఎక్కడున్నా మారుమూల ఉన్నా మన దగ్గర రామచేత్ గారి స్వీట్లు ఏమైనా తినాలి, రుచి చూడాలని ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి, కాకినాడ తోడా, వైజాగ్ అండి, ఇతర దేశాలు నుంచి కూడా మనకు ఫోన్ చేస్తూ ఉంటారు రోజుని. అలా పార్సిల్ కూడా పంపుతాం. అలాగ అందరూ ఆనందపడతారని. మన స్వీట్ అంటే ప్రతి ఒక్కరు ఆనందపడతారు. పొయ్యిల మీద కట్టిపోయలేనండి. అది ఇంకా మేము లేడీస్ అందరూ వీళ్ళందరూ కూడా మా పిల్లలంటే వాళ్ళు అందరూని మా ఊరోళ్ళని బయట వాళ్ళని పెట్టుకోనండి. మన ఊరోళ్ళు మనం ఉండాలి అనుకుంటానండి. 30-40 మంది దాకా పనిచేస్తానండి. పూర్వనే కట్టి పొయ్యిలు పెట్టి ఎలా వంటలు ఉండేవారు అమ్మమ్మ వాళ్ళనండి. నేను కూడా అదే రకంగా ఎక్కువ గ్యాసులు వాడకుండా కట్టి పొయ్యిలు ఎక్కువ వాడతాను. మనారం, బెల్లం మిఠాయి వంటలు, జంతుకులు, ఆకుపకోడీలు, అప్పడాలు ఇవన్నీ అన్ని రకాల ఆటలు ఒక 5-6 రకాలు చేస్తానండి. స్వీట్లు అయితే 30 రకాల దాకా కాదాలతో సహా అన్నీ చేస్తాను. రేటు నేను 3 సంవత్సరాల నాడు పెంచానండి. అప్పటి నుంచి మళ్ళీ నేను పెంచలేదు. రేటు గురించి ఎవరు ఆలోచించారండి ఇక్కడ. అంటే వాళ్ళు క్వాలిటీ చూసుకుంటారు. బాగుండాలి కదండి, తింటే బాగుండి ఇలా ఉండాలి, రుచిగా ఉండాలి. అది రుచిగా ఉంటాయి కదా అని ప్రతి ఒక్కళ్ళు మన దగ్గరికి వస్తారు. ఒక అరగంటలు ఇచ్చే ఆర్డర్ ఉంటుందండి. ఒక నెల ముందు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడు 100 కేజీలు ఏదైనా కావాలంటే వెంటనే 1 గంటలో తయారు చేసి ఇవ్వగల శక్తి ఉంది నాకు. 30 మంది అందరూ ఉన్నామంటే గవ్వ అన్నీ అయిపోతాయి కదండి. ఇప్పుడు ఒక ఆయన వచ్చి మాట్లాడారు. ఎప్పుడైనా ఇప్పుడు అరగంటలో అన్నారు, 25 కేజీలు అన్నారు. గవ్వ చేసి ఇచ్చేసామండి. అప్పుడు చెప్పేసి వెళ్ళిపోయారు. పూర్వం సాంప్రదాయం ప్రకారంగా ఎలా చేసేవారో అయ్యే వాడతానండి. అదే వాడతాను, అయ్యే చేస్తాను. ఇంక రెండోది ఏమి చేయనండి. కొత్తగా వచ్చినాయని ఎవరో చేశారు మనం చేయడం కదా. అన్నీ బజార్లో దొరుకుతాయండి. ఇక్కడ దొరకని, బజార్లో దొరకనే మనం చెయ్యాలి. పూతరేకులకు బాగా స్పెషల్ ఇక్కడ. తీరికలేని జీవితాల కారణంగా ఇళ్లలో తయారు చేసుకోవడం బాగా తగ్గిపోయింది. సంక్రాంతికే ప్రత్యేకమైన సకినాలు, గారెలు, అరిసెలు, లడ్డూలు వంటి రకరకాల పిండి వంటలు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వివిధ జిల్లాలు, విదేశాల్లో ఉంటున్న తమ బంధుమిత్రులకు సైతం పిండి వంటలు పంపిస్తూ ఉండడం విశేషం. విలువైన సమయం వృధా కాకుండా, ప్రయాస పడకుండానే పిండి వంటలు కొనుక్కుని ఇంటిల్లిపాది పండగ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. మొదలు పెట్టేటప్పుడు భీమవరం ఏరియాలో నేను ఒక్కదాన్ని ఫస్ట్ మొదలు పెట్టాను. మళ్ళీ అందరిని నన్ను చూసి ప్రతి ఒక్కరు భీమవరం 10-20 ఉన్నాయండి. మనమే కాదు, వాళ్ళు కూడా 30 మంది 50 మంది వాళ్ళు కూడా ఉపయోగం కలిగించి వాళ్ళు ఏ కష్టపడకుండా ఉండాలని కోరిక నాది ఫస్ట్. ఎక్కడి నుంచో వస్తారండి. అమెరికా కూడా రోజు పంపుతాం, లండన్, బెంగళూరు ఇవన్నీ మొత్తానికి అన్ని రకాలు వెళ్తాయి. అన్ని ఊళ్ళు వెళ్తాయండి, అన్ని దేశాలు వెళ్తాయి. కొరియర్లో చేసి పంపేస్తామండి. లేదంటే వాళ్ళు వచ్చి కొరియర్ చేయించుకుని పట్టుకెళ్ళి వాళ్ళు పంపుకుంటారు. నేను రోజు హైదరాబాద్, రోజు ఇంకా ప్రతిరోజు హైదరాబాద్ వెళ్ళిపోతాయండి. సరుకు బాగుంటేనే కదండి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తాం.
బాగోలేదంటే మన్నాడు ఎవరు రారు కదండి. మనం వాళ్ళకంటే అప్పుడు ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళిన దానికంటే పంపడం మనం ఏం చూసుకోవాలండి. మన సరుకు బాగా పంపాలి, వాళ్ళు తినాలి, మళ్ళీ ఇంకోసారి రావాలి. పెళ్లి రోజులు అసలు సార్లు ఖాళీ ఉండదండి. ఎక్కడి నుంచో వచ్చి ఒక రకానికి 1000 బాక్సులు కావాలని అడుగుతారు, 2000 బాక్సులు కావాలంటారు. 100 కాంచి 1000 దాకా అలాగే 2000 చేయించుకున్న చాలామంది ఉంటారండి. ఎక్కడికైనా హైదరాబాద్ అయినా, కాకినాడ అయినా, బెంగళూరు అయినా పంపగలిగే శక్తి మాకుంది. అలవాటు పడిపోయాం కదండి. పంపేస్తామమ్మా, మీరేం కంగారు పడొద్దని మేము వాళ్ళకి గుమ్మకాడ పెట్టుకెళ్ళి చెప్పే బాధ్యత మాది. ఎవరికైనా కూర్చోబెట్టి ఒకటమేనండి మేము. అయిపోయింది పట్టుకెళ్ళిపోయిన బాక్సులు అయిపోయిన మాట ఎప్పుడు రాదండి. ఫ్రెష్గా చేసి ఇస్తాం తాజాగా. బండి అక్కడ వచ్చి వాళ్ళు పెట్టుకున్న మేము చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎప్పుడన్నా ఎలా పెట్టేసండి ఇచ్చేసి వారం రోజుల ముందు పెట్టేసి ఆ బాక్సులు ఇవ్వటం అనేది ఇప్పుడు జరగలేదు. అక్కడ పెళ్ళి అవుతాండి, ఇక్కడ బాక్సులు పంపుతానండి. అందుకు సరుకు బాగుంటుంది కదా నిల్వ అవ్వకుండా అని, అందుకు మనల్ని నమ్ముతారండి వాళ్ళు. కాటాల కాడ కానీ వాళ్ళు ఎవ్వరు వచ్చి మన దగ్గర కాటా చూపించమని అడిగారు ఉండరండి. మనలో పొరపాటు వస్తే వాళ్ళు అడుగుతారు. మనం ఎప్పుడు పొరపాటు అనేది జరగటం అనేది లేదు. కేజీ అని అంతే, 1000 కేజీల తూకమైన అంతే. వాళ్ళకి ఏ పొరపాటు లేకుండా పంపుతామండి. రెడీమేడ్ పిండి వంటల తయారీ కేంద్రాలు మహిళలకు ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఉండడం, అందరికీ అన్ని పిండి వంటలు రాకపోవడం వల్లే తయారీ కేంద్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. దీంతో తయారీ కేంద్రాలు కుటీర పరిశ్రమగా మారిపోయాయి. నూనె గింజల పంటల్లో ముఖ్యమైనది వేరుశనగ. రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైతులు ఈ పంటను సాగు చేశారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో విత్తిన వేరుశనగ 30 నుండి 45 రోజుల దశలో ఉంది. ఇప్పుడే పూత వచ్చే సమయం. అయితే కొన్ని ప్రాంతాల్లో పొగాకు లద్దె పురుగు ఆశించి నష్టం కలిగిస్తోందని రైతులు తెలియజేస్తున్నారు. మొక్కలోని లేత భాగాలను తినేయటం వల్ల పంట పెరుగుదల లోపించింది. ఈ పురుగును గమనించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ వెంకట్రెడ్డి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీలో ప్రధాన పంట వేరుశెనగ. గతంలో వర్షాకాలంలో అధికంగా సాగు చేసేవారు. అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగు చేస్తున్నారు. ఇప్పటికే విత్తిన వేరుశెనగ పూత దశలో ఉంది. ఈ సమయంలో పొగాకు లద్దె పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. ఈ పురుగు పగటి వేళల్లో కనిపించకుండా చెట్ల మొదళ్లలో, భూమి నెర్రలలో దాగి ఉండి ఉదయం, రాత్రి వేళల్లో చెట్లపైకి వచ్చి ఆకులను తినివేస్తుంది. దీంతో కిరణజన్య సంయోగ క్రియ తగ్గి ఊడలు తగ్గిపోతాయి. దిగుబడికి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి పొగాకు లద్దె పురుగు ఆశించిందని గుర్తిస్తే తొలి దశ నుండే సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ వెంకట్రెడ్డి. ఖరీఫ్లో వేసినటువంటి వేరుశెనగతోటి పోల్చుకున్నట్లయితే ఈ రబీలో సాగు చేసినటువంటి వేరుశెనగలో ఆశించేటువంటి చీడ పీరియడ్లలో చాలా ప్రధానమైనటువంటిది, రైతుకు ఎక్కువగా నష్టం చేసేటువంటి పురుగు కనుక చూసుకున్నట్లయితే దాన్ని మనం పొగాకు లద్దె పురుగుగా చెప్పుకోవచ్చు. ఈ పొగాకు లద్దె పురుగును కనుక మనం గమనించక సరైనటువంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ రబీలో సాగు చేసినటువంటి వేరుశెనగలో దిగుబడులు గణనీయంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ పొగాకు లద్దె పురుగుకు సంబంధించినటువంటి తల్లి రెక్కల పురుగులు ఆకుల అడుగు భాగంలో ఒకే దగ్గరగా సుమారు 200 నుంచి 500 వరకు కూడా ఒకే దగ్గర గుడ్లను గుంపులుగా పెట్టి ఆ గుడ్ల సముదాయం పైన గోధుమ రంగులో ఉన్నటువంటి వెంట్రుకలతోటి కప్పివేస్తూ ఉంటుంది. 1-2 రోజులలో ఆ గుడ్ల సముదాయం నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులన్నీ కూడా ఒక 2-3 రోజుల వరకు కూడా అదే ఆకుపై ఉన్నటువంటి పత్రహారతాన్ని గోకి తిని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకులపై గాని ఇతర మొక్కలపై కూడా వెళ్లిపోయి ఆకులకు విపరీతమైనటువంటి నష్టం కలుగజేస్తూ ఉంటుంది. ఈ పురుగు ప్రధానంగా ఆకులపైనటువంటి పత్రహారతాన్ని మొత్తం కూడా తినివేసి కేవలం మధ్య ఈన గాని లేకుంటే ఈనలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. దీని ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దూరం నుంచి చూసినప్పుడే ఈ పైరంతా కూడా పశువులు మేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ దశ అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి దశగా మనం చెప్పుకోవచ్చు. ఈ పొగాకు లద్దె పురుగు అనేటువంటిది ఒక్కోసారి గమనించక ఈ పురుగు యొక్క దశ ఏదైతే లార్వా దశ ఉండి అది 3వ దశ 4వ దశకు వచ్చినప్పుడు మనం పురుగు మందులు పిచికారీ చేసుకున్న నివారణ కష్టమైనటువంటి పని కాబట్టి ఈ తొలి దశలో ఉన్నటువంటి పురుగులను మాత్రం మనం పురుగు మందులతోటి నివారించుకోవచ్చు. పెరిగినటువంటి పురుగులను మాత్రం ఇతరత్ర పద్ధతులతోటి మనం నివారించుకోవాలి. ఈ పురుగు నివారణ విషయానికి వస్తే ఒక 3-4
సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. దీంట్లో మొట్టమొదటిది పురుగు ఆశించినట్టుగా మనము గమనించడానికి ఒక మంచి లక్షణం ఏంటంటే, ఈ పైరులో గనక మనం తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ కొన్ని ఆకుల మీద మనకు పత్రహారితమంతటా గోకి తిన్నట్టుగా జల్లెడాకులు కనిపిస్తూ ఉంటాయి. ఈ గమనించినటువంటి జల్లెడాకులను గనక మనం పీకి వేసి కాల్చేసినట్లయితే తొలి దశలో ఉన్నటువంటి లద్దె పురుగులను నివారించుకోవచ్చు. ఇక రెండవది, ఈ లార్వా పురుగులు అనేటువంటివి గొంగళి పురుగులు ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి వలసలాగా వెళ్లి పక్కన ఉన్నటువంటి పైరు కూడా నష్టం చేసే అవకాశం ఉంటది. కాబట్టి ఆశించినటువంటి పొలం నుంచి పక్క పొలానికి వెళ్లకుండా పైరు చుట్టూ ఒక 2-3 వరుసలు లోతుగా నాగలిసాలు వేసి దాంట్లో ఈ పురుగు మందులకు సంబంధించినటువంటి పొడి మందులు, ముఖ్యంగా ఫాలిడాల్ లాంటి మందులను గనక మనము దాంట్లో నాగలిసాల్లో కనుక వేసినట్లయితే ఒక పొలం నుంచి ఇంకొక పొలంకు వెళ్ళేటువంటి ఈ పురుగుల వలసను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడవది చాలా ముఖ్యమైనటువంటిది, రబీలో వేసేటువంటి వేరుశెనగలో గట్ల మీద గాని పైరులో గాని ఒక 20 నుంచి 25 వరకు ఆముదం మొక్కలు కనుక వేసుకున్నట్లయితే మనకు ఆముదం మొక్కలు ఆకర్షణ పంటగా పనిచేస్తూ ఉంటాయి. ఈ ఆముదం పంట పైన ఆశించినప్పుడు ఆకులన్నీ కూడా జల్లెల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఆ జల్లడాకులను గుర్తించి వాటిని కనుక నాశనం చేసినట్లయితే ఈ పురుగులు ప్రధాన పైరైనటువంటి వేరుశెనగలోకి పోకుండా మనం కాపాడుకోవచ్చు. ఇక తర్వాత ఈ పురుగులు కనుక చిన్న దశలో ఉన్నప్పుడైతే సాధారణంగా వాడేటువంటి పురుగు మందులలో ఎసిఫేట్ గాని, క్లోరిపైరిపాస్ గాని, లేదా మనకు దొరికేటువంటి వేపకు సంబంధించినటువంటి మందులు గాని, లేకుంటే వేప కషాయం గాని ఇట్లాంటి మందులతోటి తొలి దశలో ఉన్నటువంటి మనం పురుగులను నివారించుకోవచ్చు. ఒకవేళ పురుగు గనక చిటికెన వేలు సైజులో గనక వచ్చి అప్పుడు ఈ పురుగు మందులతోటి నివారణ సాధ్యం కానప్పుడు విషపెరలు తయారు చేసుకొని మనం ఈ పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ విషపెరల తయారీకి 1 ఎకరాకి 10 కిలోల వరి తౌడు, 2 కిలోల బెల్లము, అదేవిధంగా సుమారుగా 1 లీటర్ వరకు క్లోరిపైరిపాస్ లాంటి మందు అవసరం ఉంటుంది. వీటితోటి మనం విషపెరలు తయారు చేసుకొని ఉదయం గాని సాయంత్రం వేళలో కానీ పైరు పైన కనుక మనం చల్లినట్లయితే బాగా పెరిగినటువంటి లద్దె పురుగులను మనం తేలికగా అరికట్టుకోవచ్చు. ఒకవేళ పురుగు కనుక ఉధృతి బాగా ఉండి పురుగు దాని యొక్క పరిమాణం బాగా పెరిగింది, ఒకవేళ విషపెరలు తయారు చేసుకోవడానికి వీలు పడదు అనుకున్నప్పుడు ఈ పెరిగినటువంటి పురుగుల మీద బాగా పనిచేసేటువంటి మందులలో మనకు ఫ్లూబెండియామైడ్ గానీ, లేకుంటే క్లోరాంట్రానిలిప్రోల్ అంటే కొరాజన్ గానీ, లేకుంటే ఇండాక్సికార్బ్ అంటే అవాంట్ లాంటి మందులను మార్చుకుంటూ మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పురుగు మందులతో కూడా ఈ పురుగును మనం నివారించుకోవచ్చు. రబీ వేరుశెనగలో ఆశించినటువంటి ఈ పొగాకు లద్దె పురుగును మనం తొలి దశలోనే గమనించుకొని ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు కనుక పాటించినట్లయితే మనం ఈ పురుగు నుంచి పైరును కాపాడుకొని మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ తొలి దశలో ఉన్నటువంటి పురుగులను నివారించుకోవడానికి ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు, లేదా క్లోరిపైరిపాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు, లేదా క్లోరాంట్రానిలిప్రోల్ అంటే మనకు మార్కెట్లో కొరాజిన్ లాంటి మందులైతే 1 ఎకరాకి 60 నుంచి 80 మిల్లీలీటర్లు, లేదా ఇండాక్సికార్బ్ అంటే అవాంట్ అయితే 1 ఎకరాకి 200 మిల్లీలీటర్లు, లేదా ఫ్లూబెండియామైడ్ అయితే అది కూడా 1 ఎకరాకి సుమారుగా 200 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా విషపెరలు చల్లినప్పుడు మాత్రం ఈ పశువులు గాని, లేకుంటే మనం పెంచుకున్నటువంటి ఇతర జంతువులు గాని ఈ పైరు దగ్గరికి వెళ్లకుండా మనం ఆ చిన్న జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వేరుశెనగ పంటలో పూత దశ చాలా ముఖ్యం. ఈ దశ నుండి కాయ ఊరే దశ వరకు చీడపీడల పట్ల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు తీసే అవకాశం ఉంటుంది.